హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ తమ్నైల్ చూసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇండియా నుండి లేదా వేరే ఏ కంట్రీ నుండి అయినా ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అవుతుంటే, అది కూడా పిల్లలతో పాటు ఒకటి కాదు, రెండు కాదు, 100 డౌట్లు ఉంటాయి మనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఎడ్యుకేషన్ ఎలాగా, వీళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలాగా, పిల్లలతో జాగ్రత్తగా ఉంటామా లేదా, వాళ్ళ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అన్నీ మ్యాచ్ అవుతాయా లేదా లోకల్స్కి తగ్గట్టు అన్నట్టు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా నేను గ్యాదర్ చేసి అలానే ఇండియా నుండి మైగ్రేట్ అయిన నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను ఈరోజు. తనతో మాట్లాడి వాళ్ళ బాబుని ఎట్లయితే ఇక్కడికి తీసుకొచ్చి అడ్జస్ట్ చేయించాడో అవన్నీ కూడా కనుక్కుందాము. బ్రో, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ యూర్ టైం. ముందు మీ పేరు అట్లానే అన్ని చెప్పి కొంచెం మన సబ్స్క్రైబర్స్కి మీ ఇంట్రొడక్షన్, ఆ తర్వాత మనం క్వశ్చన్స్లోకి వెళ్దాము. షూర్. హలో అండి, నా పేరు సదాశివ. నేను ఇండియా నుంచి వచ్చి ఆల్మోస్ట్ 8 years అవుతుంది ఇప్పుడు. నేను స్టూడెంట్గా వచ్చి తర్వాత పిఆర్గా కన్వర్ట్ అయ్యి, సో లాస్ట్ 1 year నుంచి గౌతమ్ నేను ఒకే చోట పనిచేస్తున్నాం. దట్స్ హౌ వీ నో ఈచ్ అదర్. అండ్ మేము ఇద్దరం కాఫీ పార్ట్నర్స్ కూడా ఆఫీస్లో ఉన్నప్పుడు. ఐ కెన్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్. బట్ టుడే వీఆర్ హియర్ టు గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. స్కూల్స్ గురించి, పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అడ్జస్ట్ అవుతారు, పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి, అలాంటివన్నీ డిస్కస్ చేద్దాం ఇవాళ. సూపర్. ఇక్కడికి వచ్చిన తర్వాత కంటే కూడా వచ్చే ముందు మీరు అసలు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు పిల్లోడితో? అట్లనే ఏమన్నా నేర్పించారా ఇక్కడికి కావాల్సినట్టు ఇంగ్లీష్ స్కిల్స్ కానీ, లేకపోతే మీ వీసాకి మీ పిల్లోడిని ఒకేసారి తీసుకురావడానికి ఒప్పుకున్నారా? ఏంటి అసలు ఏం జరిగింది రాకముందు ప్రాసెస్? నాది కొంచెం డిఫరెంట్ స్టోరీ అండి. నేను ఇనిషియల్గా ఇండియా నుంచి రీసెర్చ్ చేసిందంటే ఏం లేదు. సో నేను స్టూడెంట్గా వచ్చినప్పటికీ మా వాడు అప్పటికి 1 year old. సో ఆ కోవిడ్ టైంలో తను ఇండియాలోనే ఉన్నాడు ఆ టైంలో. ఓకే, మీరు కోవిడ్ టైంలో స్టూడెంట్గా వచ్చారు, వీళ్ళు అక్కడే ఉన్నారు. సో ఫస్ట్ 3 years మా వాడు ఇండియాలోనే ఉన్నాడు. సో ప్యూర్ మా ఫ్యామిలీ దగ్గర పెరిగాడు, బాగా తెలుగు, దాంట్లో ప్యూర్ తెలంగాణ మాట్లాడేవాడు. ఓకే. సో మేము వచ్చిన కొత్తలో 485 వీసా మీద తను వచ్చారు, వాళ్ళిద్దరు వచ్చారు ఫ్యామిలీ. ఇంకా సో ఇనిషియల్గా మేము భయపడింది కూడా ఇలాంటి విషయాలు. మా వాడు ప్యూర్ తెలంగాణ మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఆస్ట్రేలియా కల్చర్ ఎలా ఇమ్మడిపోతాడని. బట్ ఆల్మోస్ట్ ఒక 8 months తను ఇంట్లోనే ఉన్నాడు. సో వీఆర్ ఆల్ డూయింగ్ హోమ్ స్కూలింగ్ సార్ట్ ఆఫ్ థింగ్. అంటే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లోనే ఉన్నాడు. ఓకే. సో తను ఇంట్లో నుంచే పనిచేసేది. సో నేను ఆఫీస్కి వెళ్ళినా మొత్తం ఇంట్లోనే ఉండేవాడు తను. సో తెలుగు తెలంగాణ అంతా బాగా నేర్చుకునే అలవాట్లో మా ఇద్దరం కూర్చొని కొంచెం ఇంగ్లీష్ అప్పుడప్పుడు మాట్లాడుతూ, తను కూడా చిన్న చిన్న వర్డ్స్ పిక్ చేస్తూ మొదలెట్టాడు. బట్ ఆఫ్టర్ 8 months తీసుకెళ్ళి చైల్డ్ కేర్లో స్టార్ట్ చేశాను. జస్ట్ సిన్స్ హీ వాజ్ ఓన్లీ ఆల్మోస్ట్ 4 years. అప్పటికి స్కూల్ ఏజ్ కాదు అది. స్కూల్ ఏజ్ కాదు. ఇక్కడ స్కూల్ ఏజ్ ఎంత? ఇక్కడ స్కూల్ ఏజ్ ఏంటంటే ఫౌండేషన్ మనకి year 5 నుంచి స్టార్ట్ అవుతుంది. వెన్ హీ ఈస్ 5 years old ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది. దే కాల్ ఇట్ అస్ ప్రెప్. సో ఫౌండేషన్ లేదా ప్రెప్ అనేది ఫస్ట్ స్టెప్ స్కూలింగ్. దానికంటే ముందు దే కాల్ ఇట్ అస్ కిండర్ గార్డెన్. ఓకే. దానికంటే ముందు చైల్డ్ కేర్. దట్ డిపెండ్స్, 6 months old బేబీ నుంచి కూడా 3 years old బేబీ దే కెన్ గో టు చైల్డ్ కేర్. బట్ వన్స్ దే ఎంటర్ దట్ 3.5 age నుంచి దే లుక్ ఫర్ కిండర్ గార్డెన్స్ లైక్ సార్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అవన్నీ కిండర్ గార్డెన్లో ఉంటుంది. అది అయ్యాక ఫౌండేషన్ లేదా ప్రెప్ అంటారు దాన్ని. ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 ప్రెప్లో జాయిన్ అవుతాడు. అదొక 1 year ఉంటుంది. 1 year తర్వాత దెన్ grade 1 grade 2 అలా 1 by 1 జరుగుతూ ఉంటుంది. సో మా అబ్బాయిని ఇనిషియల్గా 3.5 ఉన్నప్పుడు చైల్డ్ కేర్లో జాయిన్ చేశాను. విత్ ఇన్ 4 months అసలు పికప్ అయిపోయాడు. ఇంకా ఆ అట్మాస్ఫియర్ అలవాటు చేసుకోవడం కానీ, ఆ భయానికో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ గాట్ యూస్ టు ఇట్. పిల్లలు ఫాస్ట్గా నేర్చుకుంటారు. అది చాలా ఇంపార్టెంట్. అది దట్ వాజ్ అన్ లెసన్ ఫర్ మీ. మేము భయపడ్డది ఒకటి, జరిగింది ఒకటి. 3 months లోనే తను తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్కి అలవాటు చేసి రివర్స్ అయిపోయింది. సో తర్వాత మాకు భయం మొదలైంది, ఇదేంటి తెలుగే మర్చిపోయి ఇప్పుడు అదో పెద్ద బాధని. సో అదన్నీ అలాంటి భయాలు ఏదన్నా పేరెంట్స్ ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. దే విల్ గెట్ యూస్ టు ఇట్. పిల్లలు తత్వమే అది. దే విల్ గెట్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. దట్ స్కూల్ టీచర్స్లో కూడా చైల్డ్ కేర్కి వెళ్ళినా కూడా ఆబ్వియస్లీ వాళ్ళకి అక్కడ వేరే ఆప్షన్ ఉండదు. విల్ హ్యావ్ టు టాక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. సో ఒక్కొక్క పదం నేర్చుకోవడం అలా చేసి ఇంట్లో మనం కూడా కొంచెం నేర్పిస్తే దెల్ ఈజీలీ ఇంగ్లీష్ అనే భయం అవసరం లేదు మనకి. ఓకే. తర్వాత ఇంకా అది అయ్యాక మేము ఇది సిడ్నీలో ఉన్నప్పుడు, యాక్చువల్లీ మేము సిడ్నీలో ఉండేవాళ్ళం. ఓకే. ఇదంతా సిడ్నీలో. ఇప్పుడు మేము మెల్బర్న్ ఉంటున్నాం. నా గురించి తెలుసు కదా, నేను ఇక్కడ ఉన్నానంటే బ్రో కూడా మెల్బర్న్లోనే. సిడ్నీలో ఉన్నప్పుడు తను అక్కడికి వచ్చాడు. సో సిడ్నీలో మేము ఈ కిండర్ గార్డెన్ ఆస్పెక్టే అక్కడ ప్రెప్ అంటారు. సో ఆ ప్రెప్ కోసం మేము ఒక క్రిస్టియన్ గ్రామర్ స్కూల్లో జాయిన్ చేసాం. సో మాకు తెలిసిన ఫ్రెండ్ రికమెండ్ చేస్తే దానిలో జాయిన్ చేసాము. తను కూడా అందులో పనిచేస్తుంది. సో మాకు 3 days ఎలొకేషన్ చేశారు. అదేంటంటే 1 days to 5 days ఎనీ డే నెంబర్ ఆఫ్ డేస్ పంపించుకోవచ్చు మనం. ఓకే. ఇట్స్ నాట్ ఫ్రీ. పర్ డే $50 ఎంత ఉంటుంది అది అక్కడ. ఒక్క నిమిషం, ఎలాగో ఛార్జ్ దగ్గరికి వచ్చారు కాబట్టి మీరు జాయిన్ చేసే ముందు మీ వీసాకి తగ్గట్టు ఫీజు ఉంటుందా లేకపోతే ఏంటి, అది ఎలా? దట్ ఆల్సో డిపెండ్స్. నేను అప్పటికి 482 వీసా మీద. 482 ఇస్ లైక్ వర్క్ స్పాన్సర్, ఎంప్లాయ్ స్పాన్సర్ టెంపరీ వీసా అది. సో దానికి కూడా
ఇప్పుడు మేమున్నది NSWలో కాబట్టి విచ్ ఇస్ సిడ్నీ. సిడ్నీ. సో అక్కడ ఏమవుతుంది అంటే గవర్నమెంట్ స్కూల్స్ అయినా ఎలాంటి స్కూల్స్ అయినా 482 వీసా హోల్డర్స్కి దే నీడ్ టు పే. ఓకే. అది 482 కంప్లీట్ అవుట్ ఆఫ్ పాకెట్ అవుట్ ఆఫ్ పాకెట్ పే చేయాలి. సబ్సిడీస్ ఏం రావు. ఏం ఉండవు మనకి. ఓకే. సో గవర్నమెంట్ స్కూల్స్ అయినా కూడా ఫ్రీ అంటారు కానీ NSWలో దే హ్యావ్ టు బేర్ ద ఎక్స్పెన్స్. ఓకే. యా. సో అలా కాకుండా ఇప్పుడు మనం ఉంటున్న విక్టోరియాలో మెల్బోర్న్లో అయితే మీకు 482 వీసా హోల్డర్స్ అయినా కూడా ఇట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కైనా ఫ్రీ అని ఎనీ లెవెల్ గ్రేడ్ 12 మనకి ఫ్రీ. సో అలాంటి బెనిఫిట్స్ మన విక్టోరియాలో ఉంటాయి. NSW ఇస్ డిఫరెంట్ స్టోరీ. ఓకే. అండ్ తర్వాత నేను చెప్పేది ఏంటంటే సిడ్నీలో మా వాడిని జాయిన్ చేసింది ఆ ప్రెప్ అనే చిన్న ఫౌండేషన్లో ఒక సెమీ ప్రైవేట్ అంటారు దాన్ని. ఇట్స్ క్యాథలిక్ స్కూల్ అది. అందులో జాయిన్ చేశాను. ఒక 1 year అందులో చదువుకున్నాడు. సో 3 days వెళ్ళేవాడు. అక్కడ పర్ డే $50 కొట్టేవాళ్ళం. పర్ డే $50. యా. సో అలా మా వాడికి మీకు అది ఎలా అనిపించింది? టూ ఎక్స్పెన్సివ్ అనిపించిందా, మేనేజబుల్? అప్పుడు ఆ టైంలో మేనేజబుల్ అనిపించింది. ఎందుకంటే మీరు బయటకి ఇప్పుడు చైల్డ్ కేర్ వెళ్తే $130 $130 కట్టాల్సి వస్తుంది. 130 పర్ డే. ఎన్ని అవర్స్ ఉంటుంది పర్ డే అంటే? పర్ డే మనకు మార్నింగ్ 8 to 6 8 AM to 6 PM. ఓకే. ఇదైతే మనకి మార్నింగ్ 9 to 3 PM. 9 to 3కి $50. 3 తర్వాత మనకి చైల్డ్ కేర్ అనేది ఒక 3 hours ఉంచుకుంటారు. $25 పర్ డే. పర్ డే. ఓకే. 25 ఆ 3 hours. సో నాకు ఎటు చూసినా $75 పర్ డే పడేది. సో స్టిల్ మేనేజ్. హాఫ్ ఆఫ్ వాట్? ఎందుకంటే ఇద్దరం ఆఫీస్కి వెళ్ళాలి. సో తప్పదు, పిల్లల్ని ఎక్కడ అక్కడ వదిలేస్తాం. ఓకే. అదయ్యాక సో అలా సిడ్నీలో ఒక సంవత్సరం చదువుకున్న తర్వాత ఆ సంవత్సరం ఎడ్యుకేషన్ వాజ్ వెరీ గుడ్. మా వాడు ఆ డిసిప్లిన్ తెలిసిందే, క్యాథలిక్ స్కూల్స్ అంటే డిసిప్లిన్ ఉంటుంది. అలా ఇక్కడ లోకల్ సిస్టమ్ కి బాగా అలవాటు పడ్డారు. వెరైటీ ఆఫ్ పీపుల్ మనకి కమ్యూనిటీస్ అందరు పరిచయం అవుతారు. టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి మనకి మంచి పరిచయాలు అవన్నీ పడ్డాయి. తర్వాత అది అయిపోయిన తర్వాత మేము మెల్బోర్న్కి మూవ్ అవ్వాల్సి వచ్చింది. PR వచ్చిన తర్వాత వి మూవ్ టు మెల్బోర్న్ వచ్చిన తర్వాత ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ నేను అక్కడ ఆల్రెడీ మా వాడిది ప్రెప్ కంప్లీట్ చేశాను, విచ్ ఇస్ సార్ట్ ఆఫ్ కిండీ ఇన్ మెల్బోర్న్. ఇక్కడ కిండర్ గార్డెన్ అని అక్కడ ప్రెప్ అంటారు. సిడ్నీలో ప్రెప్ అంటారు. సో ఇక్కడ ప్రెప్ని అక్కడ కిండర్ గార్డెన్ అంటారు. రివర్స్ ఉంది. సో ఇక్కడ ఫౌండేషన్ సిస్టమ్ వాళ్ళకి కిండర్ గార్డెన్ అంటారు, ఇక్కడ ప్రెప్ అంటారు. సో మా వాడు మళ్ళీ ప్రెప్ చేసాడు. మళ్ళీ చేసాడు. దానిలో యాక్టివిటీస్ ఏముంటాయి ప్రెప్లో? వాళ్ళకి ప్రెప్లో జనరల్ ఏముండదు, నార్మల్ బేసిక్స్. ఇప్పుడు వాళ్ళకి అంత చదువు అంత ఏముండదు కానీ నార్మల్ ABCDలు ఇట్లాంటివన్నీ బేసిక్గా సోషల్ స్కిల్స్. చదువు కంటే మనకి ఇంటరాక్షన్స్ ఎక్కువ, కాన్ఫిడెన్స్ బిల్డ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే డిసిప్లిన్ ఉండాలి. మార్నింగ్ స్కూల్కి రావాలి, పర్ ఎవ్రీ 50 minutes ఒక క్లాస్ ఉంటుంది. సో అవన్నీ ఒక టైం టేబుల్ సెట్ చేస్తారు వాళ్ళకి. ఓకే. ఇక్కడ రొటీన్లో అలవాటు చేస్తారు. సో తర్వాత ప్రెప్ అయిన తర్వాత grade 1. సో మా వాడు ఇంకా grade 1 మొదలెట్టాడు. అంతా ఇప్పుడు ప్రస్తుతానికి మా వాడంతా గవర్నమెంట్ స్కూల్లో వెళ్తున్నాడు. ఇక్కడ మనకి దగ్గరలో మనకి ఏంటంటే ఈ క్యాచ్మెంట్ ఏరియాస్ అని ఉంటాయి కొన్ని. గవర్నమెంట్ స్కూల్స్లో మీకు పలానా స్కూల్లో పడాలి అంటే దిల్ బి క్యాచ్మెంట్ ఏంటంటే ఇంత ఒక సబబ్లో ఇంత ఏరియాని ఒక క్యాచ్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 150 ఇల్లు కానీ 200 ఇల్లు కానీ దానికి ఒక క్యాచ్మెంట్ ఏరియా అంటారు. ఆ క్యాచ్మెంట్ ఏరియాకి ఒక స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్. సో ఆ 150 ఇళ్లలో ఉన్న వాళ్ళ పిల్లలందరూ ఆ స్కూల్కి వెళ్ళాలి. అది కాదు నాకు ఇంకోటి కావాలి అంటే చాలా రేర్ కేసెస్లో చేస్తారు. అది కూడా నాకు ఈ స్కూల్ నచ్చట్లేదు అని చెప్పి ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అక్కడ, మీ పిల్లోడికి దెబ్బ తగిలిందో లేకపోతే సమ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్, అప్పుడు మీరు గవర్నమెంట్కి రాయొచ్చు. విక్ స్కూల్స్కి రాస్తే దే విల్ కన్సిడర్ ఇట్. ఇది కాకుండా ఇంకో స్కూల్కి మీరు పంపించవచ్చు అని ట్రై చేయొచ్చు. కావాల్సిన స్కూల్కి వెళ్ళడానికి ఇంత పెద్ద ఫార్మాలిటీ. ఇఫ్ ఇట్స్ గవర్నమెంట్ స్కూల్. ఓకే. అది మనకి సెమీ ప్రైవేట్ క్యాథలిక్ స్కూల్స్ ప్రైవేట్ అయితే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పంపించుకోవచ్చు. సో ఈ మూల ఉన్నాడు ఆ సిటీకి ఆ మూల వెళ్ళి జాయిన్ వెళ్ళొచ్చు. సో జనరల్గా ప్రిఫర్ ఇదేంటంటే జనరల్ ప్రైమరీ స్కూలే కాబట్టి ఒక 3-4 years మనకి స్కూల్ ఎన్విరాన్మెంట్ అలవాటు పడడానికి, ఈ చుట్టుపక్కల జనాలను తెలుసుకోవడానికి గవర్నమెంట్ స్కూల్ ఇస్ స్టిల్ ఫైన్. యూ కెన్ సెండ్. అంత యాక్టివిటీస్ ఉండవు కాబట్టి పిల్లలు అంత ఏం చేసుకోరు. జస్ట్ దట్ వచ్చే కమ్యూనిటీ ఎలా ఉంటుంది అనేది చిన్న భయం ఉంటుంది తప్ప, అదర్ దెన్ దట్ ఇట్స్ ఆల్ ద సేమ్, ఎవ్రీవేర్ ఇట్స్ ద సేమ్ స్కూల్. ఓకే. ఇందాక స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు కూడా ఇవి ఫ్రీ అన్నారు. మెల్బోర్న్లో ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయినా ఫ్రీ అన్నారు. కానీ స్టూడెంట్ వీసా మీద కొంచెం ఫ్రీ అనా లేకపోతే ఫీజు ఉంటుందా? సో స్టూడెంట్ వీసా మీద మనకి ఫ్రీ అంటే ఎగ్జాక్ట్ ఫ్రీ ఉండదు బ్రో. అది కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి మనకి. సో మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వాళ్ళ యూనివర్సిటీస్ నుంచి కూడా కొన్ని స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటారు. ఓకే. సో అది మనం స్కూల్కి వెళ్ళి మాట్లాడితే మన వీసా స్టేటస్ ఏంటి చెప్తే దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద ప్రాసెస్. ఓకే. ఇట్స్ నాట్ లైక్ 100% స్కాలర్షిప్ ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సెంటేజ్ కొంచెం అయితే మనకి హెల్ప్ అవుతుంది, కొంత హెల్ప్ అవుతుంది. అదర్వైజ్ గవర్నమెంట్ స్కూల్ జనరల్గా అయితే $8,000 ఎంత తీసుకుంటారు పర్ యానం. $8,000 అంటే ఇప్పుడున్న డాలర్ వాల్యూ ప్రకారం 5 లక్షలు. 5 లక్షలు. సో ఇట్ డిపెండ్స్. చిన్న హెల్ప్ అయితే జరుగుతుంది, బట్ ఎంతవరకు అనేది మనకి ఐడియా లేదు. ఓకే. ఇంకొకటి బ్రో, ఇప్పుడు ప్రెప్లో జాయిన్ చేశారు, అప్పుడు హెల్త్ ఏమన్నా బాగోకపోతే ఎలా డీల్ చేశారు మీరు? ఐ మీన్ పేరెంట్స్ ఎలా డీల్ చేస్తారు? సో మీ వాడికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని అప్పుడు పంపించాలా లేకపోతే, బికాస్ మీరు అప్పుడు ఇంకా ఎంప్లాయర్ స్పాన్సర్లో ఉన్నా అన్నారు, ఐ అస్యూమ్ మీకు మెడికేర్ ఉండి ఉంటుంది అప్పుడు?
అప్పుడు మనకి ఎంప్లాయీ స్పాన్సర్లో మెడికేర్ ఉండదు. సో అప్పుడు మీ పిల్లోడికి సో ఏమవుతుందంటే మనకి ఎంప్లాయీ స్పాన్సర్ కాబట్టి వాళ్ళు మనల్ని ఇండియా నుంచి ఇక్కడ తీసుకొస్తున్నట్టు. సో దే విల్ స్పాన్సర్ అవర్ మెడికల్ ఎక్స్పెన్సెస్. సో ఇన్సూరెన్స్ లాగా మనకు కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తారు, ఇండియాలో ఇచ్చినట్టు ఇక్కడ కూడా మనకి ఇన్సూరెన్స్ ఇస్తారు వాళ్ళకి. సో పర్ మంత్ ఇంత అమౌంట్ అని మన శాలరీ నుంచి డిడక్ట్ చేసేసుకొని దే విల్ గివ్ యువర్ ఇన్సూరెన్స్, మన ఫ్యామిలీ ముగ్గురిని కవర్ చేస్తారు వాళ్ళు. సో అలాంటి ఇన్సూరెన్స్ కవరేజ్ నేను సెపరేట్గా మళ్ళీ ప్రైవేట్ ఏం తీసుకోలేదు. సో మాకు ఇచ్చిన ప్యాకేజ్ మాకు సరిపడింది అది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్కూల్ అండ్ ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయి అంటే జనరల్గా ఇప్పుడు ఒక పిల్లోడు మనం 3 రోజులు డబ్బులు కట్టి పంపిస్తున్నా కూడా ఒంట్లో బాగాలేకపోతే దే విల్ బి ఆస్క్డ్ టు గో హోమ్, ఇంటికి పంపించేస్తారు ఆ రోజు. హాఫ్ డే తర్వాత ఇంటికి పంపించేసి నెక్స్ట్ 24 hours కూడా అబ్జర్వేషన్లో ఉంచమని చెప్తారు. మన పిల్లోడు ఒకవేళ ఇప్పుడు మధ్యాహ్నం 2కి వచ్చాడు అనుకోండి, హెల్త్ బాగాలేకపోతే నెక్స్ట్ డే కూడా స్కూల్కి వెళ్ళకూడదు. సో దట్స్ అ రూల్ ఇక్కడ. ఏమవుతుందంటే వేరే పిల్లలకి ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పేసి, పిల్లలకి తొందరగా జలుబు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఈజీలీ పాస్ అవుతుంది కాబట్టి రానివ్వరు. ఇంకా మరి ఫీజు మనకి అదే ఉంటుంది, ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ అకాడమిక్స్ లానే వెళ్ళిపోతుంది. మనం కట్టాల్సిందే. అంటే మనోడికి హెల్త్ బాగోకపోయినా స్కూల్కి వెళ్ళకపోయినా సరే మనం డబ్బులు కట్టాల్సిందే. ఓకే, అది ఇంకా ఇండియాలో కూడా అంతే బ్రో. ఇండియాలో ఏమైనా స్కూల్కి అంతేలే, కాకపోతే ఇక్కడ ఇట్స్ సేమ్ స్టోరీ. ఈ $50 కాబట్టి పర్లేదు బ్రో. మనకి చైల్డ్ కేర్కి వెళ్తే $140, $150 అట్లా కడతాం మనం పర్ డే $150. దాంట్లో మనకి సబ్సిడీ అవి ఉన్నాయి, కానీ అది డిపెండ్స్ ఆన్ అగైన్ వీసా బట్టి మీకు గవర్నమెంట్ నుంచి ఎలా బెనిఫిట్ వస్తూ ఉంటుంది. బట్ యాజ్ అ టెంపరీ వీసా హోల్డర్ నాకు అలాంటి బెనిఫిట్స్ ఏం లేవు. సో ఖచ్చితంగా $150 కట్టాల్సింది. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఒకవేళ పంపించలేని పరిస్థితి ఉన్నా కూడా ఖచ్చితంగా డబ్బులు ఆటో డిడక్ట్ అవుతున్నాం అంటే మనకి ఆ రోజంతా ఉపయోగం ఉండదు డబ్బులు కట్టి. సో $150 వేస్ట్ అయినట్టు మనకు ఆ రోజు. ఓకే, మరి ఇట్ మేక్ సెన్స్. ఇండియాలో లాగానే ఫీజు కట్టేస్తాము, వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా. మరి ఫుడ్ ఏం చేయాలి అప్పుడు ఆ టైంలో పిల్లలకి? మనం ఇంట్లో నుంచి వండి పంపించాలా, వాళ్ళకి చెప్తే వాళ్ళ దగ్గర మెస్ ఏమైనా ఉంటుంది? చైల్డ్ కేర్లో అయితే మనకి వాళ్ళ ఫుడ్ ఉంటుంది అక్కడ. ఈ $150 ఇంక్లూజివ్ ఆఫ్ ఫుడ్ అనమాట. సో 3 times per day ఇస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు బిఫోర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద డే. సో అది ఆ మెన్యూ కూడా వాళ్ళు ముందే ఫిక్స్ అవుతారు. 5 days మెన్యూ ఏంటి అనేది ముందే ఫిక్స్ అవుతారు. మనకి ఇస్తారు కూడా, మీకు పంపిస్తారు, మనకు కూడా ఇస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ ఇఫ్ ఆ రోజు ఇస్తున్న ఫుడ్ మన పిల్లవాడు తినగలుగుతాడా లేదని దాన్ని బట్టి మనం పంపించుకోవాలంటే పంపించుకోవచ్చు. బట్ ఫుడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు డే కేర్లో మనకి. ఓకే, వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్లో ఆ ఫుడ్ ఐటెంలో ఏదైనా ఎలర్జీ ఉంది మన పిల్లోడికి అని చెప్తే వాళ్ళు అది కాకుండా వేరేది చేస్తారా, లేకపోతే ఆ రోజు? ఎందుకంటే అది కామన్ మెన్యూ కాబట్టి పిల్లలందరికీ ఒకటే ఉంటుంది. దెన్ దే ఆర్ వెరీ వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి తెలిసి ఎవరెవరికి ఎలాంటి ఎలర్జీస్ ఉన్నాయి, ఎలాంటి మెన్యూ ప్రిపేర్ చేయాలని ముందే ఐడియా ఉంటుంది. సో ఆ టెన్షన్ ఏమి ఉండదు మనకి. ఓకే, మన పిల్లలు తినగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. మంచి ఫుడ్ ఉంటుంది అక్కడ కూడా. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి మన పిల్లలు ఆ ఫుడ్కి అడ్జస్ట్ అవ్వలేకపోతుంటే అప్పుడు వాళ్ళు చెప్తారు మనకి. ఎవ్రీడే మనకి ఒక రిమైండర్, మనకి రిపోర్ట్ లా ఇస్తారు. ఏదైనా మరి అత్యంత ఏమైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ వాళ్ళు ఫోన్ చేసి కూడా చెప్తారు మనకి, ఇలా తినట్లేదు ఏం చేయమంటారు అది అని. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ డే ప్లాన్ చేసుకోవడం, లేదా మన ఫుడ్ ఏదైనా ఇచ్చి పంపించడం, అట్లా అది కొంచెం ఇది కొంచెం తినిపడం చేస్తూ ఉంటారు. ఓకే, మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది అది. ఓకే, అండ్ మీరు ఫారెన్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మన ఇండియన్ ఇంగ్లీష్ యాక్సెంట్ వేరు ఉంటుంది. ఇక్కడ పిల్లలతో నిషాన్ అలవాటు అయ్యేసరికి కొంచెం ఏమైనా పిల్లలు డిఫరెన్షియేషన్ ఏం చేయరు, వాళ్ళకి అదేంటో కూడా తెలియదు. బట్ స్టిల్ అలాంటిది ఏమైనా ఫేస్ చేశాడా ఆ చిన్న వయసులో కానీ ఏమన్నా? నాకంత కనిపించలేదు, అంత ఇంపాక్టింగ్ అనిపించలేదు. బట్ ఇనిషియల్గా నేను మేము ముందుగా చెప్పినట్టు భయపడింది ఏంటంటే తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్షన్ మనకి డిఫికల్ట్ ఫేజ్ అనుకుంటాం. అదే అంత ఈజీ అయిపోయిన తర్వాత యాక్సెంట్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు మన ఎడ్యుకేటర్స్ కూడా అందరూ ఇక్కడ లోకల్ కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ఇంటరాక్ట్ అయిన విధానం, వాళ్ళు ఏంటంటే ఈజీగా దే డోంట్ లెట్ దట్ చైల్డ్ అట్లా పక్కకు పెట్టరు, దగ్గర తీసుకొని వాళ్ళ అవసరాలు ఏంటి, ఎలా ఉన్నారు అన్నీ చూసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఎలా ఉండాలో చూసే చేస్తారు. పర్సనలైజ్డ్ కేర్ లాగా ఇస్తారు ఒక్కొక్క పిల్లడికి. ఏం ప్రాబ్లం ఉండదు. సరే, ఇప్పుడు ఈ కిండర్గార్టెన్ లెవెల్ కూడా అయిపోయింది మెల్బర్న్ వచ్చిన తర్వాత. ఆ తర్వాత ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇక్కడ మనకి కిండర్ అయిపోయిన తర్వాత, సో ఇక్కడ అదే సేమ్, ఇక్కడ కిండర్ అంటే ఇక్కడ ప్రెప్ అంటారు. ఇక్కడ ప్రెప్. సో ఇక్కడ ప్రెప్ అయిపోతుంటే స్ట్రైట్ అవే గ్రేడ్ 1. ఇంకా గ్రేడ్ 1 అంటే మనకి ఎల్కేజీ లేదు, మనకి ఫస్ట్ క్లాస్ లాగా. ఓకే, సో గ్రేడ్ 1 గ్రేడ్ 2 అలా స్టెప్ బై స్టెప్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే 2 రకాలు ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ స్కూలింగ్ అంటే గ్రేడ్ 1 టు గ్రేడ్ 6. ఓకే, సో గ్రేడ్ 7 టు గ్రేడ్ 12 ఇస్ సెకండరీ అనమాట. సెకండరీ. సో ఫస్ట్ 6 years వరకు ఇక్కడ పిల్లలకి అంత చెప్తారు చదువు, బట్ అంత రిగరస్గా ఉంటుంది. మన ఇండియాలో ఉన్నట్టు అంత టైం టేబుల్ ఇవ్వడము, ఈ డైరీలో హోంవర్క్స్ ఇచ్చి పంపించడం అలాంటి ఏ ఉండవు ఇక్కడ. అది యాక్చువల్లీ వింటేజ్ మెమరీ బ్రో, ఇప్పుడు ఎవరు చేయట్లేదు డైరీలో ఇవ్వడం. ఇక్కడ చేయరు. కొన్ని స్కూల్స్ లో చేస్తారు, దట్స్ లైక్ సెమీ ప్రైవేట్ స్కూల్స్ లో చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ లో మాత్రం మనకు అలాంటిది ఏ ఉండదు. అసలు మన పిల్లోడు ఆ టర్మ్ అంతా ఏం చేస్తున్నాడు, టర్మ్ అంటే జనరల్గా ఒక 10 weeks టర్మ్ ఉంటుంది.
ఎవ్రీ 10 వీక్స్కి వీళ్ళకి 2 వీక్స్ హాలిడేస్ ఉంటాయి. ఎవ్రీ 10 వీక్స్కి 2 వీక్స్ హాలిడేస్. ఒక 10 వీక్స్లో ఒక టర్మ్ అయిపోతుంది. టర్మ్ 1, టర్మ్ 2, 4 టర్మ్స్ ఉంటాయి. సో టర్మ్ ప్రతి బేసిక్గా సెమిస్టర్ అంటే 3 months, ట్రైమిస్టర్ అంటే 3 months ఉంటుంది. కాకపోతే వీళ్ళకి టర్మ్ 2.5 months లాగా ఉంటుంది. దాని తర్వాత 2 వీక్స్ హాలిడేస్ ఇస్తారు. సో బిగ్గెస్ట్ హాలిడే వచ్చేసి మనకి డిసెంబర్ టైం, క్రిస్మస్, న్యూ ఇయర్, ఆల్మోస్ట్ లైక్ డిసెంబర్ మిడ్ టు జాన్ ఎండ్ వరకు హాలిడేస్ వాళ్ళకి. దట్స్ లైక్ సమ్మర్ హాలిడేస్. సో యా, సో టర్మ్కి 20 days హాలిడేస్ ఉంటాయి. 2 వీక్స్ 2 weeks హాలిడేస్ ఉంటాయి. అలా ఇంకా ఆ టర్మ్స్ లోపల వీళ్ళకి కరికులం లైక్ ఇంటికి హోంవర్క్ ఇవ్వరు అన్నారు. ఓకే, మరి లోపల లైక్ ఏం చేస్తున్నారు అనేది ఏంటంటే మనకి టర్మ్ ఎండ్కి తెలుస్తుంది. అదేంది టర్మ్ ఎండ్కి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు స్కూల్లో చేయించే మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, ఇంగ్లీష్ కానీ వాళ్ళకి ఏంటంటే క్లాస్ వర్క్, మన క్లాస్ వర్క్, హోంవర్క్ రెండు డిఫరెంట్ ఉండేవి. వీళ్ళకి రెండు ఒకటే. ఓకే, క్లాస్ వరకే ఆ క్లాస్లో ఏదైతే బుక్ ఉంటుందో అది చేసినంత దానిలో రికార్డ్ అవుతుంది, తీసి అక్కడే పెడతారు. స్కూల్లోనే వాళ్ళ బాక్స్లలో పెట్టుకుంటారు. ఇంటికి తీసుకురానివారు. ఒకేసారి టైం అయిపోయాక ఒక రిపోర్ట్ లాగా రిలీజ్ చేసి ఈ టర్మ్ లో ఇవి నేర్చుకున్నాడు, ఇవి ఇలా ఉంది మీ అబ్బాయి పర్ఫార్మెన్స్ అని చెప్పి మనకు రిపోర్ట్ ఇస్తారు. ఏదైతే క్లాస్ లో చేసిన బుక్స్ ఉన్నాయో అవి కూడా మనకి ఇంటికి పంపిస్తారు. దట్స్ ఓన్లీ టైం వెల్ యుల్ సీ వాట్ హీస్ యాక్చువల్లీ డూయింగ్ ద క్లాస్. లేదు మీకు ఊరికే తెలుసుకోవాలంటే దే విల్ బి అవైలబుల్. మనకి స్కూల్ టీచర్స్ ఎవ్రీడే 3 తర్వాత మనకి 3కి స్కూల్ అయిపోతుంది. సో 3 to 3:10 వరకు అక్కడే ఉంటారు వాళ్ళు క్లాస్ రూమ్లో. సో ఇఫ్ యూ వాంట్ టు నో ఎలా ఉన్నాడు, ఎలా చేస్తున్నాడు పర్ఫార్మెన్స్ అది అంటే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే క్లాస్కి మహా అయితే 20 పిల్లలు ఉంటారు. సో క్లాస్కి 20 మంది. మనకి ఒక క్లాస్ లో ఒక సెక్షన్ లో 20 మంది ఉంటారు మనకి మినిమం అనేది. ఇక్కడ కూడా వీళ్ళకి గ్రేడ్, ఇప్పుడు మా అబ్బాయి గ్రేడ్ 2లో 8 సెక్షన్స్ ఉన్నాయి. గ్రేడ్ 2లోనే 8 సెక్షన్స్. ఎవ్రీ సెక్షన్ లో 20 మంది. సో వాళ్ళకి తెలిసే ఉంటుంది ఏ అబ్బాయి ఎలాంటి స్టూడెంట్ ఎలా ఉంటారని. సో మీకు తెలుసుకోవాలనుకుంటే ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి మీటింగ్ పెట్టుకొని యూ కెన్, మనకి ఏంటంటే టీచర్స్ ఇంకోలాగా కూడా అవైలబుల్ ఉంటారు. మనకి ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు వాళ్ళ స్కూల్లో ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. దాంతో రైట్ టు దెమ్ ఈమెయిల్ రాసేసి దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ రెస్పాన్స్ నెక్స్ట్ డే. లేదు స్కూల్లో కలవాలనుకుంటే యూ కెన్ షెడ్యూల్. మనకి కంపాస్ అని ఒక యాప్ ఉంటుంది, స్కూల్ రికార్డ్ అంతా దాంట్లో ఉంటుంది కంపాస్ అని. ఓకే, సో దాంట్లో మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు, మీటింగ్ షెడ్యూల్ చేసుకొని వెన్ ఎవర్ అవైలబిలిటీ ఉంటే దాన్ని బట్టి వెళ్ళి మాట్లాడవచ్చు టీచర్తో. ఓకే, నైస్. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఒక లెవెల్ పెరిగింది, పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యారు. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది వాళ్ళు, కొంచెం ఏంటి ఈ రోజుల్లో చాలానే వస్తుంది. సో ఇక్కడ మీతో పాటు వచ్చిన ఇండియన్స్ లేదా మీ కొలీగ్స్, మీకు మీ చుట్టుపక్కల ఏరియాస్లో మీ ఫ్రెండ్స్ పరిచయం అయ్యి మీరు అందరు కలిసి ఒకే స్కూల్కి పంపించడం పిల్లల్ని అనుకొని ఇట్లాంటిది ఏమైనా జరిగిందా? అలాంటిది ఏమైనా చేస్తారా అసలు పేరెంట్స్ ఇక్కడ? డిపెండ్స్, చెప్పాను కదా ఇందాక క్యాచ్మెంట్ అని చెప్పింది సార్, దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సరే, ఈ క్యాచ్మెంట్ జోన్లో ఉన్న వాళ్ళందరూ మీరు ఎవరితో అనుకొని ఒకే స్కూల్కి పంపించడం ఇట్లా చేశారా? అలాంటి రాలేదు. మనకి ఏంటంటే మేము వచ్చింది కొత్తనే కదా, గ్రేడ్ 1లో మన పిల్లలు కొత్త, మనం ఆ స్కూల్కి కొత్త, వెళ్ళేంత వరకు మనకి తెలియదు. సో వెళ్ళిన తర్వాత మీకు పరిచయం అవుతారు ఆబ్వియస్లీ. ఇప్పుడు మన కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు అందరూ పరిచయం అవుతారు. అలా మీకు ఫ్రెండ్స్ పెరుగుతూ ఉంటారు. అదర్వైజ్ ఇలా ప్లాన్ చేసుకొని చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది అలా ప్లాన్ చేసుకొని ఒకే స్కూల్ పంపించడం లేదు, అలా చేస్తారు. లేదంటే మీరు ఇప్పుడు సెమీ ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పిన అవి చేయొచ్చు, మనం అవి చేయొచ్చు. ఓకే, సో దట్ కెన్ బి డన్. ఓకే, స్కూల్ లోపల ఉండే టీచర్స్ వీళ్ళకి ఇండియన్స్ ఉంటారా, ఆస్ట్రేలియన్స్ ఉంటారా? మిక్స్డ్ అండి, మిక్స్డ్. మనకి లోకలైట్స్ ఉంటారు, ఇండియన్స్, మనకి ఎక్కువ పంజాబీ టీచర్. మా అబ్బాయికి ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి పంజాబీ టీచర్సే ఉన్నారు. పంజాబీ టీచర్స్ వాళ్ళు అంటే పంజాబీ టీచర్స్ అంటున్నారు, మళ్ళీ స్టాండర్డ్ డిఫరెన్స్ ఉండదా? ఇక్కడ వాళ్ళు ఒకలా చెప్తారు, మన వాళ్ళు మన స్టైల్లో చెప్తారు, అలా ఉండదా? అలా ఏమి ఉండదు. కరికులం ఇస్ సేమ్ థింగ్, ఎనీథింగ్ ఇస్ ద సేమ్ కరికులం. అది విక్టోరియా గవర్నమెంట్ అన్ని స్కూల్స్ కి సేమ్ కరికులం ఇస్తుంది, చెప్పేది సేమే ఉంటుంది. బట్ ద వే దే ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్ డిఫరెన్స్, స్టైల్ ఆఫ్ ఇంటరాక్షన్ డిఫరెన్స్ ఉంటుంది. నాకు ఆ డిఫరెన్స్ ఈ సంవత్సరం కనిపించింది. మా అబ్బాయి అంటే ఎలాగా? ఈ సంవత్సరం మా అబ్బాయికి చైనీస్ టీచర్ ఉంది, తను బాగా చెప్తుంది. ఐ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ మై కిడ్ నో. సో మ్యాథ్స్ వాళ్ళు తెలిసింది మనలాగే ఎక్కువ. ఒక సేయింగ్ ఉంది, ప్రోవర్బ్ అని చెప్పను కానీ, there is always an Asian who does this better than you. That's correct. సో తను మ్యాథ్స్ మీద చాలా శ్రద్ధగా చెప్తున్నట్టుంది. మావాడు ఈ సంవత్సరం కొంచెం కనిపిస్తుంది నాకు అది సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అని నేర్చుకుంటున్నాడు, విచ్ వాజ్ వెరీ రేర్ లాస్ట్ ఇయర్. ఓకే, సో దట్స్ సంథింగ్ విచ్ ఐమ్ హ్యాపీ విత్. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ కమ్యూనిటీ, వాళ్ళ స్టైల్ ఆఫ్ టీచింగ్ బట్టి, చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే బ్రో, ఇప్పుడు కిండర్ కానీ లేకపోతే ఫస్ట్ గ్రేడ్ కానీ వీటిలో జాయిన్ చేసేటప్పుడు పిల్లల్ని ఇంటర్వ్యూ ఏమన్నా చేస్తారా? గవర్నమెంట్ స్కూల్స్లో అయితే మనకి ఇంటర్వ్యూ ఉండదు, ఎందుకంటే ఇట్స్ లైక్ పబ్లిక్ స్కూల్ కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పేసి ఎనీ కమ్యూనిటీ, ఎనీ సార్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరికి ఇచ్చేస్తారు. దానిలో ఇంటర్వ్యూస్ ఏమి ఉండదు. బట్ సెమీ ప్రైవేట్ ఏదైతే క్యాథలిక్ స్కూల్స్ ఉన్నాయో అందులో జరుగుతాయి ఇంటర్వ్యూస్. ఓకే, సో అక్కడ ఏం జరుగుతుంది? సో అక్కడ ఏం చేస్తారంటే, క్యాథలిక్ అనగానే మనకి ఫస్ట్ వచ్చే ఐడియా అదే, ఇట్స్ క్రిస్టియన్ స్కూల్, ప్రీచింగ్ చేస్తారు. సో వాళ్ళకి డిఫరెంట్
ఐడియాలజీస్ ఉంటాయి, వాళ్ళ ప్రయారిటీ వేరు ఉంటుంది. సో వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు దే ఫస్ట్ ఆస్క్ యూ మీరు క్రిస్టియన్సా కదా అని అడుగుతారు ఆబ్వియస్లీ. అంతే కదా. సో ఒకవేళ మనకు కాకపోతే దెన్ ఆస్క్ యువర్ ప్రయారిటీ, మీకు ఓకేనా, మీకు ఇలాంటి స్కూల్లో జాయిన్ చేయడం ఓకేనా మీ పిల్లలకి. సో బేసిక్ ఈ ఇంటర్వ్యూ అంటే పిల్లోడి గురించి తెలుసుకోవడం కాదు, మన కన్సెంట్ తీసుకోవడానికి. మనకు ఓకేనా ఇలాంటి స్కూల్లో మాకు ప్రీచింగ్ జరుగుతుంది, మీకు ఓకేనా, అలాంటి అని నేను పర్లేదు అనుకుంటే దే స్టిల్ ఓకే విత్ ఇట్. అది కాకుండా పిల్లోని ఇంటర్వ్యూ జనరల్ మా అబ్బాయికి జరిగింది ఏంటంటే వాటితో మాట్లాడించారు, అసలు నీ పేరేంటి, నీకేమొచ్చు, నువ్వు డైలీ ఏం చేస్తావు, ఇట్లాంటివన్నీ తెలుసు మాట్లాడించి వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంది, అందరితో మింగిల్ అవ్వగలుగుతాడా లేదా, అలాంటి కొన్ని చిన్న జనరల్ క్వశ్చన్స్ అడిగి తెలుసుకుంటారు అబ్బాయి గురించి. నథింగ్ లైక్ మన ఇండియన్ స్కూల్లో జాయిన్ చేయాలంటే నీకు 1+1 రావాలి, 2+2 ఒక్కోసారి ఊరికే పిల్లల్ని భయపెట్టాం కానీ మన దగ్గర టెస్టింగ్ చేస్తారు. అది పేరెంట్స్ కి టెస్ట్, వాడికి టెస్ట్. సో అలాంటి ఇక్కడ ఏం జరగలేదు మనకి. సో జస్ట్ టు నో ద కాన్ఫిడెన్స్ లెవెల్ ఆఫ్ ద కిడ్ చేస్తారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మనల్ని కూడా అదే సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీరు ఇంట్లో ఎలా ఉంటారు, బేసిక్గా గెట్టింగ్ టు నో ఈచ్ అదర్. అంతే, దట్స్ ఇట్. సార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ లైక్. బట్ మనకి ఇచ్చే ప్రయారిటీ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ క్రిస్టియన్స్ ఇస్తారు, తర్వాత ఆల్రెడీ ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలు వాళ్ళ సిబ్లింగ్స్కి ఇస్తారు, తర్వాత లోకల్ 8 వాళ్ళు కూడా కొన్ని క్యాచ్మెంట్ ఏరియాస్ ఉంటాయి సెమీ క్యాథలిక్ స్కూల్స్ కూడా. ఓకే, ఇప్పుడు మీరు క్యాచ్మెంట్ ఏరియా దాటి బయటికి వెళ్ళి సెమీ క్యాథలిక్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ వస్తుంది. అంటే ఏంటి ప్రయారిటీస్ అంటే ఏ విషయంలో? అడ్మిషన్ ప్రయారిటీ. ఓకే, అడ్మిషన్ లోనా? ఓకే, మనకి సీట్ ఇవ్వాలా లేదా అనేది అక్కడ ఉన్న అవైలబిలిటీ బట్టి ఉంటుంది. ఓకే, వాళ్ళు కూడా ఒక నెంబర్ ఆఫ్ పీపుల్ అని బట్టి ఉంటుంది. ఆ నెంబర్ ఆఫ్ పీపుల్ దాటి వాళ్ళు కూడా పోలేరు. సో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎంతమందికి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వచ్చు అన్నట్టు. సో మనకి వెంటనే రిజల్ట్ ఇవ్వరాలు. ఓకే, గవర్నమెంట్ స్కూల్స్ అయితే మనం వెళ్ళిపోవడం, అప్లికేషన్ తీసుకోవడం, సబ్మిట్ చేయడం. ఇక్కడ అలా ఉండదు. కొంచెం టైం తీసుకుంటే 1-2 months టైం తీసుకొని మనకి చెప్పేస్తారు. బిఫోర్ ద అకాడమిక్ ఇయర్ స్టార్ట్ మనకి తెలిసిపోతుంది రిజల్ట్ ఏంటో. ఓకే, అంతే. అది నైస్. ఇందాక నుండి మనం గవర్నమెంట్ సెమీ ప్రైవేట్ అట్లా అనుకుంటున్నాం కదా, ఇంకేమన్నా డిఫరెన్సెస్ ఉంటాయా? గవర్నమెంట్, సెమీ ప్రైవేట్, ఫుల్ ప్రైవేట్, అసలు ఏంటి వీటన్నిటికీ డిఫరెన్స్? వీటిలలో బేసిక్గా డిఫరెన్స్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ లైక్ ఇట్స్ అ కామన్ కరికులం ఫర్ ఎవ్రీ వన్. సెమీ ప్రైవేట్ వచ్చేసి కొన్ని బెనిఫిట్స్ డిఫరెన్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ కొన్ని డిఫరెంట్ ఉంటాయి. ఓకే, గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇట్స్ సేమ్ థింగ్, మీకు స్విమ్మింగ్ క్లాసెస్ ఉంటాయి, కరాటే క్లాసెస్ ఉంటాయి. కొన్ని స్కూల్స్లో కరాటే క్లాస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు మీరు కడుతున్న ఫీజులోనే ఆబ్వియస్లీ ఇప్పుడు మనం సెమీ క్యాథలిక్ కడుతున్నప్పుడు దట్ విల్ బీ వేరింగ్ ఫ్రమ్ $2,000 to $11,000 per annum. $2,000 to $11,000, $1,00,000 నుంచి $6,00,000 లోపు సంవత్సరానికి. సో అదేంటంటే ఇప్పుడు ప్రైమరీ స్కూల్ అనుకోండి, 2,000 నుంచి మొదలవుతుంది. ఎవ్రీ ఇయర్ మేబీ నాకు తెలిసి ఒక 10%, 20% ఫీజు పెంచుకుంటూ పోతారు. ఎవ్రీ ఇయర్ 20%. సో ఈ సంవత్సరం 2,000 కొడితే నెక్స్ట్ ఇయర్ 2,200 అలా మారుతూ ఉంటుంది. సో అది ఆబ్వియస్లీ కొంచెం మనం డబ్బులు పే చేస్తున్నాం కాబట్టి దట్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్. లైక్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏరుంటే వాళ్ళు ఎక్స్కర్షన్స్ తీసుకెళ్తారు, వాళ్ళతో స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇప్పిస్తారు. గవర్నమెంట్కి సెమీ ప్రైవేట్కి డిఫరెన్సెస్ అయితే క్లియర్గా ఉన్నాయి. కట్టిన డబ్బులను బట్టి మనకు ఆబ్వియస్లీ ఫీచర్స్ ఎక్కువ వాటిలో ఇన్వాల్వ్ చేస్తారు, బెనిఫిట్స్ వస్తాయి. మరి ప్రైవేట్కి ఏంటి డిఫరెన్స్? ప్రైవేట్ కూడా సేమ్ అంతే ఉంటుంది. సెమీ ప్రైవేట్ అయినసరికి మన క్యాథలిక్ స్కూల్స్ మనం ఇచ్చే ఫీజు కాకుండా వాళ్ళకి వచ్చే ఫండింగ్ వేరు ఉంటుంది. సో మన అక్కడ ఫీజు వచ్చేసి 2,000 to 5,000 మధ్యలో అయిపోతుంది ప్రైవేట్ ప్రయాణం. ప్రైవేట్ వచ్చేసి మీకు స్టార్టింగ్ 11,000, 10,000 నుంచి మొదలవుతుంది. $10,000 సంవత్సరానికి స్టార్టింగ్ $5,00,000. $10,000 నుంచి $50,000 వరకు ఉంటాయి. $50,000. 50,000 నా మాస్టర్స్ మొత్తం దానికంటే తక్కువ అయిపోయింది బ్రో. బట్ స్టిల్ అక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రైవేట్ లో మనకి ఈ దరిదాపుల్లో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, దానికి నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి జాయిన్ అయ్యాడు, $18,000 కడుతున్నాడు. $18,000 గ్రేడ్ 3కి 18,000, $9,00,000 సంవత్సరానికి. 10 సంవత్సరాల ఫీజు, మన 10 సంవత్సరాల ఎడ్యుకేషన్ అయిపోతుంది ఆ డబ్బులతో. ఓకే, ఆ మాట అన్నారు, మంచి పాయింట్ చెప్పారు. ప్రైవేట్ అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టు క్యాచ్మెంట్ ఏరియా కాదు, మనకు కావాల్సిన చోట ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు. సో ఇప్పుడు వేరే ఏరియాలో సెలెక్ట్ చేసుకోవాలి అంటే ప్రతిరోజు వర్క్ అయిపోయిన తర్వాత నేను పిల్లల్ని పికప్ చేసుకోవటమో, వాళ్ళ బస్సులో డ్రాప్ చేయడమో, ఫెసిలిటీస్ వర్కౌట్ అవ్వకపోయినా, ఒకవేళ నాకు ఇల్లు కొనే ప్లాన్ ఉంది అంటే స్కూల్ని బట్టి నేను ఇల్లు కొనుక్కోవాలా, లేకపోతే ఇల్లు కొనుక్కున్న ఏరియాలో స్కూల్స్లో జాయిన్ చేయాలా, ఎట్లా? అంటే ఇట్ డిపెండ్స్ అండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ముందే ఇల్లు చూస్ చేసుకుంటే మనకి స్కూల్ సరిగ్గా దొరకకపోవచ్చు. ఓకే, సో మనకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటే ఆ క్యాచ్మెంట్లో ఉన్న స్కూల్ మనకి మంచిగా ఉండకపోవచ్చు. బట్ కొన్ని చోట్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాయింట్ కుక్లో ఒక స్కూల్ ఉంది, అక్కడున్న స్కూల్కి అది ఒక 70 years ఓల్డ్ స్కూల్ ఎంత ఉంది. సో దానికి మంచి పేరు ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల అంత ఏరియా మంచి డిమాండ్ ఉన్న ఏరియా అది. సో ఇట్ డిపెండ్స్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ దట్ ఏరియా బట్టి కూడా ఇల్లు వాల్యూ పెరుగుతుంది. సో అక్కడున్న వాల్యూ ఇక్కడ ఉండదు మన దగ్గర.
సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మీకు స్కూలే ప్రయారిటీ అనుకుంటే యూ కెన్ గో దేర్, మంచి ప్రాపర్టీ చూసుకొని తీసుకోవచ్చు ఇఫ్ యూఆర్ మనకు ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే. లేదు అనుకుంటే నాకు ప్రైమరీ పెద్ద డిఫరెన్స్ ఏముండదు, ఐఎమ్ ఓకే టు సెండ్ దెమ్ ఫర్ ప్రైమరీ, అండ్ దెన్ ప్రైమరీ తర్వాత నేను సెమీ ప్రైవేటా నేను డిసైడ్ చేసుకుంటాను అది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మెల్బోర్న్లో ఫర్ ఎగ్జాంపుల్ మన వెస్ట్ సైడ్ ఉన్న స్కూల్స్లో 2-3 మంచి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అలా కాకుండా సెమీ ప్రైవేట్ చాలా మట్టుకు 90% మంచి స్కూల్స్ ఉన్నాయి. అదే మీరు ఈస్టర్న్ వైపు వెళ్తే 90% ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ చాలా మంచి స్కూల్స్ అవి. సో మెల్బోర్న్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఈస్ట్ సబర్బ్స్ లో బాగుంటాయి, ఈస్టర్న్ సబర్బ్స్ లో బాగుంటాయి. ఎందుకంటే అవన్నీ పాత సబర్బ్స్, పాత ఆల్రెడీ డెవలప్డ్ కొంచెం. సో వెస్ట్ ఓకే, ఈస్ట్ లో బాగుంటాయి, వెస్ట్ లో ప్రైవేట్ స్కూల్స్ బాగుంటాయి, సెమీ ప్రైవేట్వి చాలా బాగున్నాయి అని. వెస్టర్న్ సబర్బ్స్ లో సెమీ ప్రైవేట్ బాగుంటాయి. అటు కూడా ఉండొచ్చు, మనకు తెలియదు, బట్ మన వైపు మనకు తెలిసిన అంటే మీ ఎక్స్పీరియన్స్ అది. ఓకే, సో నేను అనేది ఏంటంటే మన వెస్ట్ సైడ్, అందుకనే మన హౌస్ ప్రైస్ చూస్తే మీరు అక్కడికి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 50% డిఫరెన్స్ కనిపిస్తుంది క్లియర్గా. సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద పేరెంట్. వాళ్ళకి స్కూలే ప్రయారిటీ అనుకుంటే ఇఫ్ దే ఆర్ ఓకే టు గో టు ట్రావెల్ అక్కడ అంత దూరం వెళ్ళి, కొన్ని చోట్ల ఏమవుతుందంటే మనం కమ్యూనిటీ ప్రయారిటీ బట్టి, ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీ నాకు ప్రయారిటీ కాబట్టి ఇటు తీసుకున్నాను నేను. లేక నా స్కూలే ప్రయారిటీ అనుకుంటే అటు వెళ్ళేవాడిని, ఈస్టర్న్ వైపు వెళ్ళేసి. ఎందుకంటే మన పిల్లలు వాళ్ళతో యూనో డిపెండ్స్. యా, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేరెంట్ అగైన్, వాళ్ళు తగినట్టు చూస్ చేసుకోవచ్చు అది. ఓకే, ఇప్పుడు పేరెంట్కి అడ్జస్ట్ అవ్వలేని పరిస్థితి, లైక్ లెట్స్ సే డాక్టర్స్ ఉన్నారు, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు డాక్టర్స్, ఇద్దరు మంచి స్పెషలిస్టులు, ఇంటికి రాకుండా ఒక్కొక్కసారి 12 hours 20 hours షిఫ్ట్లు చేస్తారు హాస్పిటల్. అలాంటి వాళ్ళు పెట్ సిటర్నో వస్తుంది, కోలాచూరతో అలవాటు అయిపోయి అలాంటి బిజీగా ఉన్న పేరెంట్స్ బేబీ సిట్టర్నో లేకపోతే నానీనో మాట్లాడుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు అనుకుందాం పిల్లలు. వాళ్ళు మరి ఏరియా కోసం కాంప్రమైజ్ అవ్వలేరు, వాళ్ళ హాస్పిటల్ ఎక్కడ ఉందో దాని దగ్గర ఇల్లు కొనుక్కుంటారు. కానీ వాళ్ళకి నచ్చిన స్కూల్ దూరంలో ఉందనుకోండి, ట్రాన్స్పోర్ట్ స్కూల్ వాళ్ళు అరేంజ్ చేస్తారా? మనకి ప్రైవేట్ స్కూల్స్లో ట్రాన్స్పోర్ట్ కూడా ఇంక్లూడెడ్ అది. ఓకే, మనకి మెల్బోర్న్లో ఎంత దూరం అయినా కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. దే విల్ పిక్ అండ్ డ్రాప్ స్కూల్స్. అంటే మనకి ఇంటికి రారు, ఇండియాలో ఇంటికి వచ్చినట్టు ఇంటికి రారు, కొన్ని పికప్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, డ్రాప్ జోన్స్ లాగా ఉంటాయి. అక్కడికి మనం డ్రాప్ చేస్తే అక్కడికి బస్ వస్తుంది, పిల్లలు వెళ్ళిపోతారు. సేమ్ అదే స్పాట్ లో డ్రాప్ చేస్తారు, మళ్ళీ అక్కడే డ్రాప్ చేస్తారు, పిక్ చేసుకోవాలి. ఓకే, నైస్. మరి ఇప్పుడు స్కూల్స్కి అంటే కిండర్ గార్డెన్ మరి చిన్నపిల్లలు, ఇప్పుడు స్కూల్స్ అంటే పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి ఇక్కడ లోకల్ కమ్యూనిటీస్తో హెచ్చుతగ్గులని అవుతాయా? పిల్లలు మింగిల్ అవ్వకపోవటము, కంప్లైంట్స్ రావడము, పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ ఇట్లాంటి వాటిల్లో? నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం జరుగుతాయి. మింగిల్ అవ్వకపోవడం చాలా ఎక్కువ జరిగింది మన కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిటీ. జనరల్గా నా ఆడియన్స్ నన్ను అడిగిన క్వశ్చన్ ఇదే, ఇక్కడి నుంచి వస్తున్నాము, మా పిల్లలు ఆల్రెడీ పెద్దవాళ్ళు, అక్కడ వాళ్ళతో కలవకపోతే డిస్క్రిమినేషన్ ఉంటుందంట, రేసిజం ఉంటుందంట, ఇలాంటి చాలా మంది భయపడ్డారు ఆల్రెడీ. సో అంటే అది ఎలాంటివి ఉంటాయి? సో రేసిజం అనేది ఎక్కడైనా ఉంటుంది బ్రో, బట్ మనకు అది ఏంటంటే ఆ ఏరియాని బట్టి కొన్ని చోట్ల, ఇప్పుడు మన సైడ్ వెస్ట్ సైడ్ అనేసరికి మన కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ప్లస్ ప్రైమరీలో మీకు అంత కనిపిదు. ప్రైమరీ స్కూలింగ్ చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకోవడం అదంతా వాళ్ళకి అంత ఆలోచన ఉండదు, అంటే యూ పోక్ ఇట్, అంతేగా చిన్నపిల్లలు అంత అవగాహన ఉండదు. సెకండరీకి వెళ్ళేసరికి ఎస్ అది ఖచ్చితంగా ఉంటుంది. ఆ టీనేజ్ ఏజే చాలా డెలికేట్ ఏజ్, దూలగాళ్ళు అందరూ ఉంటారు. నాకు తెలిసిన కొలీగ్స్ కొందరు చాలా మంది చెప్తా ఉంటారు ఇట్లాంటి స్టోరీస్ అని. ఏంటి, ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ యూకే ఒరిజిన్, వాళ్ళ మదర్ ఇండియన్, బట్ ఆ అమ్మాయి ఇట్స్ లైక్ మిక్స్డ్ రేస్ కాబట్టి వాళ్ళ ఫాదర్ డ్రాప్ చేసిన ప్రతిసారి స్కూల్లో ఏమవ్వేది కాదు, బికాజ్ ఆయన వైట్ కాబట్టి. వాళ్ళ మదర్ డ్రాప్ చేసినప్పుడు తన కల్లారా చూసింది మదర్, ఇది జరిగింది. తను గేట్ ఎంటర్ అయిన తర్వాత నడుచుకుంటూ వెళ్తుంటే చాలా విచిత్రమైన పేర్లతో పిలిచారు అమ్మాయిని. సో అలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి అవి. బట్ మన పిల్లలతో జనరల్గా జరిగేది ఏంటంటే దే కెన్ చూజ్ దేర్ ఫ్రెండ్స్, చూస్ చేసుకుంటారు. ఇప్పుడు నాతో పాటు మనం ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ ఒక 2-3 సార్లు పరిచయం తర్వాత మనం బాగానే ఉంటాం, అలా వాళ్ళు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. సో అంటిల్ అన్లెస్ మీరు ఆ ఫేస్ చేయగలుగుతారు, ఆ భయం ఉంటుంది అనుకుంటే తప్ప రేసిజం విల్ నెవర్ ఎఫెక్ట్ స్టూడెంట్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. మనకు తెలీదు, బట్ ఆ పరిస్థితి వచ్చిన తర్వాత మనకి ఎలా ఉంటుంది మనకి ఐడియా ఉండదు, బట్ ఇట్ విల్ బి దేర్. దట్టు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వస్తున్న పిల్లలు, ఇప్పుడు ఇండియా నుంచి డైరెక్ట్గా ఆ ఏజ్ పిల్లలు వస్తుంటే దే విల్ ఫేస్ ఎ లాట్. ఎందుకంటే వాళ్ళకి మామూలుగా ఇండియాలో మనకి ఏంటి ఓన్లీ చదువు తప్ప మనకి వేరే ఏమి ఉండదు స్కూల్లో. ఇక్కడ అవేర్నెస్ ఒకటి ఎక్కువ ఉంటుంది, చదువు తక్కువ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయగలగాలి, చేస్తారని నాకు పిల్లలు ఈజీగా చేస్తారు. కాకపోతే హౌ వీ ప్రిపేర్ దెమ్, ఇంకా హౌ స్టాఫ్ సపోర్ట్ దెమ్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు స్టాఫ్ ఏ రకమైన సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు పిల్లలు ఒకవేళ అట్లా గురైతే? చేస్తారు ఖచ్చితంగా. ఇది రేసిజం అనేది ఇట్స్ అ వెరీ
ప్రొహిబిటెడ్ ప్లేస్. స్కూల్ అనేది ప్రొహిబిటెడ్ ప్లేస్ అట్లాంటి పరిస్థితికి. సో వీళ్ళు ఏమవుతారు, పిల్లలు వెళ్ళి కంప్లైంట్ చేసినా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారు. మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఉండకపోవచ్చు నాకు తెలియదు, కానీ ప్రైవేట్ స్కూల్స్లో దే టేక్ ఇట్ వెరీ సీరియస్. అంతే, అంత డబ్బులు కట్టించుకొని డిబార్ చేస్తారు స్కూల్ నుంచి పిల్లల్ని పంపించడం. అలాంటి సందర్భాలు కూడా జరిగినాయి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్లోనే జరిగింది అలాంటి. 2 పిల్లల్ని స్కూల్ నుంచి పంపించేశారు. దట్స్ హౌ దే ట్రీట్, అంటే ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఖచ్చితంగా స్కూల్ సపోర్ట్ ఉంటుంది అండ్ దే టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ హూ ఎవర్ హ్యాస్ కండక్టెడ్ దట్. అట్లాంటి జరుగుతాయి. బట్ యా, ఒకవేళ కానీ ఇది దెబ్బతింటది కదా మన పిల్లల పర్ఫార్మెన్స్, వాళ్ళు చేసే బిహేవియర్. అది కొంచెం జరుగుతా ఉన్నా పిల్లలు ఒక్కొక్కసారి మీకు చెప్తే మీరు ఏమంటారని భయపడి 1-2 వారాలు చెప్పకపోవటము. అలాంటి మనం ప్రిపేర్ చేయాలి. దట్ యాజ్ యూ సెడ్ ఎర్లియర్, పేరెంట్ ప్రిపేర్ చేయాలి దానికి. ఇప్పుడు మా అబ్బాయికి నేను చెప్తాను, దో ఈస్ వెరీ స్మాల్, వాడికి అర్థమవుతుందో తెలియదు కానీ, బట్ నేను స్టిల్ చెప్పడం మాత్రం చెప్తాను. ఎవరన్నా నువ్వు క్లాస్లో నేను ఎవరైనా కొట్టినా నువ్వు మాత్రం రియాక్ట్ అవ్వకూడదని చెప్తాను నేను జనరల్గా. ఎందుకంటే చిన్నపిల్లలు ఎలా ఉంటారో తెలియదు. అలా ఫీడ్ చేస్తే అలానే గ్రో అప్ అవుతుంది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటంటే వాడిని అనవసరం భయపెడుతున్నాడా, వాడు అవతల కొడితే నువ్వు సైలెంట్ అయిపోవడం చెప్పడం తప్పే అనిపిస్తుంది. కానీ బట్ ఇట్స్ గుడ్ ఫర్ హిమ్. రియాక్ట్ అవ్వడమే మంచిది. రియాక్ట్ అయ్యే పరిస్థితి వస్తే రియాక్ట్ అవుతాడు. చిన్నపిల్లలు ఎవరు ఆపలేం. సో టీనేజ్ ఏజ్ కాబట్టి, ఇంకా సెన్సిటివ్ ఏజ్ కాబట్టి దే షుడ్ నో. మనం అవేర్ క్రియేట్ చేయాలి. విచ్ ఈస్ బ్యాడ్, విచ్ ఈస్ గుడ్ చూస్ చేసే ఎబిలిటీ ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి. వెరీ గుడ్ పాయింట్. యాక్చువల్లీ ఎంత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సంబంధం లేదు, మనం నేర్పించి ప్రిపేర్ చేసి మెంటల్గా స్ట్రాంగ్ చేసి పంపించాలి పిల్లల్ని అయితే. ఓకే, రేసిజం గురించి వాటి గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఒక డౌట్ ఉండింది బ్రో. ఇప్పుడు నేను ఒకటి విన్నాను, ఇక్కడ పిల్లలకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని చెప్పి. ఏంటి అసలు అది? సో విక్టోరియాలో ఎస్పెషల్లీ ఏజ్ 17 వరకు యూత్ కార్డ్ అని ఒక కార్డ్ ఇస్తారు. మనకి మైకీ కార్డ్ అని యూత్ కార్డ్ ఇస్తారు వాళ్ళకి. సో అది వాడుకొని వీళ్ళు విక్టోరియాలో ఎక్కడైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా వాడుకోవచ్చు. బస్సులు, ట్రైన్లు, ట్రామ్స్ అన్నీ ఫ్రీగా రీజనల్ సర్వీసెస్ ఎనీథింగ్. సూపర్. సో అది ఒక రకంగా పిల్లలకి ట్రావెలింగ్ టు స్కూల్ హెల్ప్ అవుతుంది. మీరు అన్నట్టు కొన్ని చోట్ల పేరెంట్స్కి కుదరకపోతే, డాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ స్కూల్ వచ్చాక దే కెన్ ఆన్ దేర్ ఓన్ దే కెన్ ట్రావెల్. జనరల్ పిల్లలు చేసే పని అది. సెకండరీ స్కూల్ వెళ్ళాక చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు పిల్లలు చాలా మంది సొంతగా వస్తూ ఉంటారు. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, నైస్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మనం ఏ వయసులో ఉన్న వాళ్ళైనా ఇండియాలో సార్ అని, మ్యామ్ అని అట్లా రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తాము. ఇక్కడ టీచర్ కొడతారు, దేని కొట్టరు కానీ దాన్ని మాత్రం కొడతారు. కొంచెం వేడిగా చూస్తారు. మరి ఎట్లా అడ్రస్ చేస్తారు? అడ్రస్ వాళ్ళ లాస్ట్ నేమ్, ఐ థింక్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, బట్ మిస్ వు ఫర్ ఎగ్జాంపుల్, మిస్ పేరు మిస్ చూరో, మిస్ కోలా అనే వచ్చి. ఓకే, జనరల్ గా మిస్ కోలా, మ్యామ్, చూరో మ్యామ్ అంటే ఓకే. అసలు అది మంచి హ్యాబిట్ కాదని అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా ఓపెన్గా ఉంటారు, పిల్లలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, ఇట్స్ గుడ్. కొంతమంది సంవత్సరం మధ్యలో లైక్ మిడిల్ ఆఫ్ ది ఇయర్లో వేరే కంట్రీ నుంచి మైగ్రేట్ అవ్వడం, స్టేట్ మారడం జాబ్ వల్ల జరుగుతుంది. అలా సడన్గా మధ్యలో వచ్చేస్తే అకాడమిక్ ఇయర్ మధ్యలో పిల్లలు జాయిన్ అవుతున్నట్టు కదా వేరే స్కూల్కి, వాళ్ళకి పర్మిషన్ ఉంటుందా? ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో మనకి దే విల్ టేక్ ఎనీ పీరియడ్ ఆఫ్ ద ఇయర్. సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది ఇప్పుడు గ్రేడ్ 1 అయిపోతుంది అన్న టైంలో మనకి నవంబర్ ఎండ్కి గ్రేడ్ ఒక టర్మ్ అయిపోతుంది, ఇయర్ అయిపోతుంది. ఆ టైంకి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు. సో దే విల్ యాక్సెప్ట్ అప్లికేషన్స్ ఎనీ టైమ్ ఆఫ్ ద ఇయర్. ఓకే, మనకు ప్రాబ్లం లేదు. బట్ ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ ఆఫ్ సెమీ ప్రైవేట్ అండ్ ప్రైవేట్, ఎందుకంటే చెప్పినట్టు వాళ్ళకి ప్రాసెస్ ఉంటుంది, ఆఫ్ స్టూడెంట్స్ అది ఉంటుంది కాబట్టి నాట్ ఎగ్జాక్ట్లీ షూర్. బట్ మన గవర్నమెంట్ స్కూల్స్ అయితే కంపల్సరీ ఎప్పుడైనా తీసుకుంటారు. ఓకే. అండ్ ఒకవేళ మీరు లెట్స్ సే మీరు ఇప్పుడు మీరు పికప్ చేసుకుంటారా, స్కూల్ బస్లో డ్రాప్ చేయాలనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చా? సరే, మీరే పికప్ చేసుకుంటారు అనుకోండి, ఏదన్నా ఒక రోజు మీకు పిల్లల్ని పికప్ చేసుకోవడానికి టైం పట్టింది, మీరు ఆఫీస్ వర్క్, ట్రాఫిక్ తిరుక్కుపోవడం, అప్పుడు ఎలా? సో కొన్ని సందర్భాలు ఏమవుతుంది, ఇప్పుడు ఆఫీస్లో మనం ఆఫీస్కి వెళ్తున్నాం అంటే మధ్యాహ్నం మనకి స్కూల్ టైమ్స్ వచ్చేసి 9 to 3 స్కూల్ టైమ్స్. మార్నింగ్ నేను మా అబ్బాయిని అయితే 8:30 డ్రాప్ చేస్తాను. 8:30కి గేట్స్ ఓపెన్ అవుతాయి. అతను డ్రాప్ చేసి నేను గేట్స్ ఓపెన్ అయ్యేది 8:30. అంతకుముందు వదిలినా అక్కడ రోడ్డు మీద ఉండాల్సింది. సో 8:30కి డ్రాప్ చేస్తాను. కరెక్ట్ గేట్ అయ్యే టైంకి నేను ఇంకా తర్వాత డ్రాప్ చేసి నేను ట్రైన్ పట్టుకుని వెళ్ళిపోతాను. సో ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్తున్నానంటే ఆఫీస్కి తిరిగి రాలేను కాబట్టి అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. మా ప్లానింగ్ ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ ఆఫ్టర్ స్కూల్ కేర్, బిఫోర్ స్కూల్ కేర్ అని ఉంటుంది. ఓకే. సో బిఫోర్ స్కూల్ కేర్ అంటే మార్నింగ్ 7 to 9 చూసుకుంటారు పిల్లల్ని. ఆఫ్టర్ స్కూల్ కేర్ అంటే 3 to 6:30 PM చూసుకుంటారు. 6:30 దాకా. ఓకే. సో అదేంటంటే మనం అది కూడా ఒక అడ్మిషన్ మెథడ్ ఉంటుంది. దానికి మళ్ళీ సెపరేట్. ఓకే. ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ ఫ్రీ కానీ ఏదైతే మనకి ఫీ ఉంటుంది ఆఫ్టర్ స్కూల్ కేర్. నేను ఇప్పుడు మనోడికి $26 పర్ డే కడతాను.
ఆఫ్టర్ కేర్ పర్ డే 26 hours. ఆఫ్టర్ దట్ 3 to 6:30 PM కడుతున్నారు. మనకి ఇప్పుడు పర్మనెంట్ రెసిడెన్స్ కాబట్టి మనకి బెనిఫిట్స్ ఫ్రీ కాదు, సబ్సిడీ వస్తుంది. ఓకే. డిపెండ్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్, మనకి ఇంత సబ్సిడీ అని వస్తుంది పర్సెంటేజ్. ఓకే. సో మా ఫ్యామిలీ ఇన్కమ్ బట్టి మా వాడికి $10 కడుతున్నాను, 26 కట్టాల్సి $10 కడుతున్నాను. ఓకే. అది వచ్చిన బెనిఫిట్ అది. ఓకే. సో అది కాకుండా మీరు అడిగినట్టు ఒకవేళ నాకు 6:30 కూడా కుదరట్లేదు పిక్ చేసుకోవడం అంటే వాళ్ళు ఉంటారా? బట్ ఏమవుతుందంటే చిన్న క్యాచ్ ఉంది, ప్రతి నిమిషానికి $1 ఎక్స్ట్రా తీసుకుంటారు. ప్రతి నిమిషానికి $1 ఎక్స్ట్రా. సో అరగంట చేస్తే $30 కట్టాలి. ఇంకా పిల్లలు వాళ్ళు చూసుకుంటున్నారంటే డబ్బు గురించి ఎవరు ఆలోచించారు. బట్ ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చిందా మనం చాలా ప్లాన్గా ఉంటాం అంతే. సో మనకి 5 కల్లా ఆఫీస్ బయలుదేరినా 6 గంటలకు ఇక్కడికి వచ్చేయచ్చు. అండ్ ఆఫీసుల్లో కూడా అస్సలు వంక పెట్టరు కదా, నేను పిల్లల్ని పిక్ చేసుకోవాలంటే వెళ్ళిపో అంటారు. ఇప్పుడు 3 o'clockకి వచ్చే అవకాశం కూడా ఉంది మనకి. అనుకుంటాం 2కి బయలుదేరి 3 కల్లా వచ్చేయచ్చు. బట్ మనకి అప్పుడప్పుడు తెలిసింది మన ఐడియాలజీ 2కి వెళ్తే ఎవడేమనుకుంటాడు భయంతో మనం కొంచెం ఓవర్ వర్క్ చేస్తాం ఆఫీస్. సో బట్ ఆ ఫ్లెక్సిబిలిటీ పరంగా మనకు ఆ భయమే ఉండదు. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్, బట్ చిన్న క్యాచెస్ ఉంటాయి పర్ నిమిషం. ఓకే బ్రో, ఇప్పుడు దాకా స్కూల్స్ గురించి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకున్నాము. ఇంక ఇప్పుడు జనరల్ లైఫ్ స్టైల్, ఇక్కడికి మనం మైగ్రేట్ అయ్యేటప్పుడు పిల్లలది జనరల్ లైఫ్ స్టైల్ అంటే ఎలాంటివి, ఏం ఆలోచించాలి, ఏం చేయాలి, అసలు మీరు తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, లేకపోతే పిల్లల్ని బయటికి తిప్పడం అయినా, వాళ్ళకంటూ ఒక సపరేట్ డాక్టర్ని అపాయింట్ చేసి పెట్టుకోవడం అయినా, వాళ్ళ చుట్టుపక్కల మీరుండే ఏరియాలో హాస్పిటల్స్ వెతికి పెట్టుకోవడం అయినా, ఏదైనా సరే పిల్లలకి మనం ఆలోచించాల్సింది ఏంటి? సో మా వాడికి వచ్చేసి నేను చెప్పినట్టు అంత ప్లానింగ్తో ఏం రాలేదు. సో ఇక్కడికి వచ్చాక ఒక్కొక్కటి నేర్చుకోవడం జరిగింది. సో మీరు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ గురించి మాట్లాడితే ఆబ్వియస్లీ మనకు దరిదాపుల్లో ఖచ్చితంగా మీకు 1 kilometer 2 kilometer రేడియస్లో మనకి ఖచ్చితంగా ఒక జీపీ ఉంటారు. సో మా వాడికి ఇనిషియల్గా సిడ్నీలో ఉన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా సిక్ అయ్యేవాడు. దట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 3 to 5 మధ్యలో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా సిక్ అయ్యేవాడు. సో ఒక 2-3 డాక్టర్స్ కన్సల్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అందరి చేసి సేమ్ సజెషన్, అదే పానడాల్ అదే ఉంటుంది. సో ఎనీ జబ్బు పానడాల్. సో బట్ ద వే దే లుక్ ఎట్ ద పేషెంట్, అంటే నాకు 2-3 చూసిన తర్వాత మూడో డాక్టర్ వచ్చేసరికి వాడు ట్రీట్ చేసిన విధానం కానీ వాడు చూస్తున్న పర్స్పెక్షన్ మారింది కొంచెం, అంటే నాకు తేడాగా అనిపించింది. సో దెన్ ఐ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు గో టు దట్ ఫెలో. సో అంటే మన 2-3 సార్లు చూడాలి, ఇంకా 2-3 డాక్టర్ని చూసి ఏ డాక్టర్ మనకి సజెషన్స్ బాగా ఇస్తున్నాడు అనుకుంటే దాన్ని వెళ్ళిపోవడం. సో ఇన్సూరెన్స్కి వచ్చేసి నాకు ఇందాక ముందు చెప్పినట్టు కంపెనీ కవర్ చేసింది కాబట్టి నాకు ఆ టెన్షన్ ఏం లేకుండా ఇనిషియల్గా. బట్ పిఆర్ వచ్చిన తర్వాత మెడికేర్ మనకి కవర్ చేస్తుంది, అది జనరల్ జీపీ అది అయితే. ఇప్పుడు చాలామంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారు, దో యూ హ్యావ్ మెడికేర్, ప్రైవేట్ తీసుకుంటారు. ఇట్ హ్యాస్ మల్టిపుల్ బెనిఫిట్స్ కమింగ్ విత్ ఇట్, ట్యాక్స్ విషయంలో కానీ అదే ఇలా. సో ఇన్సూరెన్స్కి వచ్చేసి అది. తర్వాత ఇంకా పిల్లల్ని వేరే ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు మన స్కూల్లో చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ అంత ఏముండదు కాబట్టి మన పేరెంట్స్, ఇండియన్ పేరెంట్స్ జనరల్గా చేసే పని ఏంటంటే ట్యూషన్లో పెట్టిస్తారు. సో ఈ మధ్యన చాలా ఎక్కువ అయిపోయినాయి, బాన్జు అని, కోడింగ్ అని, ఇలాంటి చాలా క్లాసులు ఉంది మనకి. ఇండియా నుంచే చేస్తారు వాళ్ళు, ఇండియా నుంచే మనకి క్లాసెస్ చెప్తారు, మనం ఇక్కడ నుంచి కూర్చొని విన్నాం ఆన్లైన్లో. సో అవి చేస్తూ ఉంటాను. మా అబ్బాయికి నేను ఇనిషియల్గా మ్యాథ్స్ ట్రై చేశాను, కోడింగ్ అనే దాంట్లో. కోడింగ్ అదేంటంటే గంట క్లాస్ ఉంటుంది, 3-4 పిల్లలు కలిపి చెప్తారు. బట్ నాకు అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. ఇట్స్ డూయింగ్ ద సేమ్ థింగ్, సేమ్ స్క్రీన్ టైము అదే జరుగుతుంది, నాకు అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. సో అది మానిపించేసాను. తర్వాత ఇంకా ఇక్కడ జనరల్గా ఇక్కడ పిల్లలకి ఎక్కువ ప్రిఫర్ చేసేది మన లోకల్ కమ్యూనిటీ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే అవుట్ సైడ్ యాక్టివిటీస్ చాలా చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ అని, తర్వాత ట్రెక్స్ అని. ఇక్కడ మనకి పార్క్స్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. సో అది తీసుకెళ్ళడం, మన చుట్టుపక్కల దగ్గర 10-12 పార్క్స్ ఉన్నాయి, అన్నీ కవర్ చేస్తాం. 2 వారాలకు రోజుకో పార్క్ వెళ్ళినా కవర్ అయిపోద్ది మనకి. సో అలాంటి ఎక్స్ట్రా కోరికులర్ చేపిస్తాం మనకి. ఇప్పుడు మా అబ్బాయి స్కూల్లో అయితే మనకి పియానో నేర్పిస్తున్నారు, పియానో. సో అది జాయిన్ చేయొచ్చు. మనకి సెమిస్టర్కి 10 వారాల క్లాస్ అంటే 10 క్లాసులు ఉంటాయి. అది మొత్తం సెమిస్టర్ కలిపి ఒక ఫీ తీసుకుంటారు, చాలా తక్కువ, బయటతో పోలిస్తే చాలా తక్కువ. సో అది జాయిన్ చేస్తే మనకి ఎవ్రీ వెడ్నెస్డే హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటుంది. సో అది ఒకటి మంచి ఇంట్రెస్ట్ మా వాడికి ఇప్పుడిప్పుడే వస్తుంది పియానో నేర్చుకుందామని. సో ఇవన్నీ అయితే స్విమ్మింగ్ పంపిస్తున్నాను, పియానో క్లాస్ పంపిస్తున్నాను. అలా కాకుండా క్రికెట్ నేర్పిస్తున్నాను, క్రికెట్ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాను. సో మనకి ఇక్కడే వాళ్ళ స్కూల్లోనే ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 6 to 7 వెళ్తాడు. సో ఇలా కొన్ని చేస్తూ ఉంటాను. అండ్ బ్రో,
వచ్చి రాగానే మీరు కారు కొన్నారా? లైక్ పిల్లోడు ఉన్నాడు కాబట్టి అతనికి తగ్గట్టే పెద్ద కారు కొన్నారా? లేకపోతే ఏం చేశారు? అండ్ కార్స్‌లో రూల్స్, బేబీ సీట్స్ అని ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇక్కడ. అవేంటో కొంచెం చెప్తారా? కార్స్ వచ్చేసి ముందు నుంచే ఉండింది. ఒక సెడాన్ కార్ ఉండింది మా దగ్గర. సో మా వాడు 3 ఇయర్స్కి వచ్చాడు. సో ఇక్కడ కార్ సీట్స్ వచ్చేసి మనకి 7 ఇయర్స్ వరకు ఖచ్చితంగా పిల్లలు బేబీ సీట్లో కూర్చోవాలి. 7 7 ఇయర్స్ బాబు, పాప దాకా ఆర్ఎల్స్ 140 సెంటీమీటర్స్ హైట్ వచ్చేంత వరకు కూర్చోవాలి. 7 ఇయర్స్ లేదా 140 సెంటీమీటర్స్ ఎనీథింగ్ విచ్ ఇస్ ఎర్లియస్ట్. సో మా అబ్బాయికి వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 to 1 ఇయర్ అయితే మనకి ఒక రకమైన బేబీ సీట్ ఉంటుంది. ఇట్స్ ఫుల్లీ కవర్డ్ అండ్ ఫుల్లీ సెక్యూర్డ్. 1 to 3 వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ సీట్ ఉంటుంది. తర్వాత బూస్టర్ సీట్ అంటారు. వన్స్ ఒక హైట్ పెరుగుతున్న కొద్దీ బూస్టర్ సీట్ అని, దానికి అంత సెక్యూరిటీ ఏమి ఉండదు. బట్ జస్ట్ లైక్ మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకుంటారు. బట్ ఒక సీట్ మీద కూర్చుంటారు. దట్ విల్ కంటిన్యూ టిల్ ఏజ్ 7. సో ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఫ్రీ బర్డ్స్. ఇక్కడ చాలామంది పిల్లలకి 8th బర్త్డే 7th బర్త్డే గిఫ్ట్ ఇస్తారు వాళ్ళ పేరెంట్స్. సీట్ తీసేయడం, దిస్ ఇస్ యువర్ బర్త్డే గిఫ్ట్ అని చెప్పిస్తారు. మా వాడికి ఇచ్చాను. అదే నచ్చింది వాడు, నాకు అదే కంఫర్టబుల్ అని అన్నాడు. ఎందుకంటే సీట్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ గుచ్చుకుంటుంది. అది అది నచ్చట్లేదు. బట్ ఇంకా ఫోర్స్ చేసి కూర్చోబెడుతున్నాను కానీ అదర్వైజ్. ఇంకొకటి బ్రో, పిల్లలకి వస్తూనే మీరు అతనికి ఒక 6 months లేదా 4 monthsకి కావాల్సిన బట్టలు తీసుకొచ్చారా? ఇక్కడికి వచ్చి ఏమైనా షాపింగ్ చేశారా? మేము వచ్చిన కొత్తలో వాళ్ళిద్దరు తర్వాత వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చిన కొత్తలో ఎస్ షీ గాట్ సమ్ క్లోత్స్ ఇనిషియల్గా ఒక 4-5 monthsకి. ఎందుకంటే ఎదుగుతున్న పిల్లలు కాబట్టి ఇప్పుడు సమ్మర్లో వచ్చిన బట్టలు నెక్స్ట్ వింటర్కి రావు. సో ఇట్స్ ఆఫ్ నో యూస్. సో వచ్చినప్పుడు కొన్ని తెచ్చుకున్నాము. తర్వాత ఇక్కడ మనకి ప్రతి షాపింగ్ సెంటర్లో మీరు వెళ్తే పిల్లల బట్టల షోరూమ్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ అండ్ లెస్ అని, కేమార్ట్లో కూడా మనకి పిల్లల బట్టలు దొరుకుతాయి. అది కాకుండా టీకే మ్యాక్స్ అని ఒకటి ఉంటుంది. ఇలాంటి కొన్ని అఫోర్డబుల్ ప్రైసెస్లో మనకి పిల్లల బట్టలు ఉంటాయి. ఎందుకంటే ఎదుగుతున్న పిల్లలు యూ క్యాన్ జస్ట్ గో అండ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ టైం బ్రాండెడ్ కొనలేం. సో అట్లాంటి అఫోర్డబుల్ షాప్స్ ఉంటాయి. అండ్ మీకు ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ కానీ మనకి ఈస్టర్ సేల్స్ అని చెప్పేసి మనకి మంచి ఆఫర్స్ కూడా నడుస్తూ ఉంటాయి. బాక్సింగ్ డే కానీ క్రిస్మస్ ఇట్లాంటి చాలా ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. సో ఇట్స్ అరౌండ్ ద ఇయర్ యూ ఆర్ ఏబుల్ టు బై అఫోర్డబుల్ క్లోత్స్. అట్లీస్ట్ ఫర్ నేను నమ్ముతా అట్లీస్ట్ ఫర్ 7-8 years ఎదుగుతున్న పిల్లలు కాబట్టి ఐ డోంట్ బిలీవ్ ఇన్ గెటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్రాండెడ్. ఎందుకంటే అన్ని ఒకేసారి బ్రాండ్ కొంటే వాళ్ళు పడతారు, డ్యామేజ్ చేసుకుంటారు, సైజెస్ ఫిట్ అవ్వచ్చు, డ్రైయర్ కేస్తే ష్రింక్ అయిపోతాయి, ఎగ్జాక్ట్లీ అవి వేస్ట్ అయిపోతాయి. అలాంటి కొన్ని ఆలోచించుకొని. సో చూసారు కదా, చాలా టాపిక్స్ అయితే కవర్ చేసాము. వాళ్ళ ఎడ్యుకేషన్, ఫీజ్, సేఫ్టీ, ఇక్కడ జరిగే డిస్క్రిమినేషన్ గురించి అయినా, ఫుడ్ సేఫ్టీ గురించి అయినా, మీ వాళ్ళకుండా ఎలర్జీస్ అయినా, దేని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మనకంటే ఎక్కువ జాగ్రత్తలు ఇక్కడ స్కూల్ కానీ ప్రీ స్కూల్ కానీ వాళ్ళే ఎక్కువ తీసుకుంటారు. ఇంకా చూసే వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో కుదిరితే అడ్రస్ చేస్తాను లేదా షార్ట్స్ రిలీజ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఫారెన్ వస్తున్నారు కిడ్స్తో అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, కంపల్సరీ యూజ్ అవుతుంది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.